వెంటనే స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అన్నమాట. అయినా కానీ చాలా డీటెయిల్డ్గా ప్రతి గ్రామంలో ప్రతి నూకెట్ కార్నర్కి తీసుకొచ్చి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ద్వారా November 30th ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదే విధంగా ఉమెన్ హెల్ప్ లైన్స్ మహిళలకి అదే విధంగా బాలికలకి డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ లో ఉన్నప్పుడు ఎటువంటి హెల్ప్ లైన్స్ ఉపయోగించినట్లయితే వాళ్ళకి ఆ హెల్ప్ జరుగుతుంది. మనందరికీ తెలుసు దిశ యాప్, అదే విధంగా రీసెంట్ గా అభయ యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ అదే విధంగా ఈ ప్రణాళిక అన్నది కేవలం స్టేట్ లెవెల్లోనూ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కాకుండా ఇది విలేజ్ లెవెల్ వరకు వెళ్ళాలి. విలేజెస్ లో జరుగుతున్నటువంటి కానీ రిమోట్ ఏరియాలు ఎక్కడ ఏమి జరిగినా అది మనకి చేరేటట్టుగా, అదే విధంగా ఈ విషయాల మీద అందరికీ కూడా అవగాహన వచ్చేటట్టుగా మొత్తం అంతా కూడా విలేజ్ లెవెల్ కి వెళ్లాలనే ఉద్దేశంతో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆ ప్రణాళిక చూసిన తర్వాత చాలా సంతోషించి ఇది వెంటనే విలేజ్ లెవెల్ కి వెళ్ళాలి, విలేజ్ వాలంటీర్స్ కి అదే విధంగా విలేజ్ సెక్రటేరియట్ కి వార్డ్ సెక్రటరీస్ కి వెళ్లాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అది జరుగుతూ ఉంది. అదే విధంగా ఈ ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళాలి అంటే కనుక వాలంటీర్ ఆర్గనైజేషన్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలో ఫస్ట్ మనం ఆనరబుల్ సీఎం గారు ఇనాగ్రేషన్ అయిన తర్వాత ప్రకాశం జిల్లాలో ఫస్ట్ మీటింగ్ చేశాము. అక్కడ ఆ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ప్రాబ్లం ఏం సోషల్ ప్రాబ్లం ఉందనుకున్నప్పుడు మానవ అక్రమ రవాణా అని చెప్పి మనకందరికీ తెలుసు. అది ప్రకాశం జిల్లా కానీ ఇవన్నీ కూడా స్టేట్ ఫస్ట్ ఉన్నాయి అంటే ఎక్కువ మంది అక్కడి నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నది జరుగుతూ ఉంది. దాన్ని కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేశారు. అదే విధంగా పాక్సో కేసెస్ కింద రిజిస్టర్ అయినటువంటి కేసెస్ తో ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అవడం అన్నది కూడా జరిగింది. నెక్స్ట్ మళ్ళా మనకి విజయవాడలో ఒక 3000 లేడీస్ తో బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున గుంటూరు జిల్లాలో మనం చైల్డ్ మ్యారేజెస్ మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మరి చైల్డ్ మ్యారేజెస్ దీంట్లో మన పీడీ గారు చెప్తున్నారు స్టేట్ లోనే గుంటూరు ఫస్ట్ ఉందని చెప్పి. అదే విధంగా మన పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లా కూడా ఏవైతే డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ అని మనం అనుకుంటున్నామో స్టేట్ లో మరి చైల్డ్ మ్యారేజెస్ లో అవి ఫస్ట్ ఉన్నాయి అంటే ఏం చేయాలి? అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలకి అందరికీ కూడా మన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ICPS ద్వారా ఎన్నో అవగాహన సదస్సులు చేయడం జరుగుతుంది. మొన్న నుంచి కూడా అటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు. మరి మన యాటిట్యూడ్ లో మార్పు రావాలి. అదే విధంగా ముఖ్యంగా పేరెంట్స్ లో ఆలోచన సరళిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు చైల్డ్ మ్యారేజెస్ కనుక చేసినట్లయితే ఆడపిల్లలు ప్రెగ్నెన్సీ వస్తే ఏ విధంగా IMR రేటు పెరుగుతుంది, MMR రేటు పెరుగుతుంది. అంటే డెలివరీ అయ్యేటప్పుడు చిన్న పిల్ల డెలివరీ అవుతుంటే మరణం జరుగుతుంది. అదే విధంగా పుట్టిన బిడ్డకు కూడా చాలా ఇబ్బంది, మళ్ళీ చనిపోయే అవకాశం కూడా ఉంది. మరి ఒక రకంగా చూసుకున్నట్లయితే అంటే 2005 నుంచి కనుక డేటా తీసుకున్నట్లయితే చాలా మటుకు అంటే మన సోషల్ ప్రాబ్లమ్స్ ని ఒక నెగిటివ్ యాంగిల్ లోనే కాదు, ఆ ప్రాబ్లమ్స్ ని మనం అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్స్ ని కనుక చూసినట్లయితే అవి తగ్గుతూ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా మనం ఆశించినంత తగ్గలేదు. కాబట్టి దాని గురించి ఇంకా మనం విగరస్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హెల్దీ హ్యూమన్ సొసైటీ ఉండాలి అంటే కనుక ఇవన్నీ కూడా అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఎంత ఫైనాన్షియల్ గా ఖర్చు అవుతుంది అని. కానీ ఎంతమంది పేరెంట్స్ డౌరీ అబాలిషన్ యాక్ట్ ఉంది అని ఎంతమంది ఆలోచిస్తారా? అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా సేఫ్టీ ఎన్వైరన్మెంట్ ఉందా లేదా, అదర్వైజ్ సేఫ్టీ ఎన్వైరన్మెంట్ లో కాకపోతే అమ్మాయి నాకు జాబ్ పంపించకూడదు, చదివించకూడదు అనుకుంటారు. కానీ ప్రభుత్వం అమ్మాయి గురించి ఎన్ని రకాలైన వ్యవస్థలు ఇక్కడ క్రియేట్ చేసింది అని. ఇప్పుడు మనమే దిశ యాక్ట్ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం.
దిశ సంబంధించిన ఒక యాప్ ఎక్స్క్లూజివ్ గా గవర్నమెంట్ క్రియేట్ చేసి పెట్టారు. కానీ ఎంతమంది ఆ దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు? ఇంకా చూడండి, చాలా మంది డౌన్లోడ్ చేసుకోలేదు. సో దీనికి కూడా మనం ఒక క్యాంపెయిన్ మన అంగన్వాడీ స్టాఫ్ అట్లానే ఉమెన్ పోలీస్ ద్వారా మనం చేస్తూ వచ్చాం. సో ఒక అమ్మాయికి సంబంధించిన ఏ విషయమైనా, సో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, అదర్వైజ్ అబాలిషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్ మ్యారేజెస్ కానీ, అదర్వైజ్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ, అదర్వైజ్ ఎంపవర్మెంట్ కానీ పాజిటివ్ గా తీసుకుంటే దిస్ విల్ ఆల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ us, మన నుంచి. సో మన ఇంటి నుంచి. సో మన ఇంట్లో పుట్టిన ప్రతి అమ్మాయి కూడా ఎలా అయితే సంతోషంగా ఉండాలి అని అనుకుంటామో, మన ఇంట్లో ఉండే ప్రతి అబ్బాయికి కూడా అమ్మాయిని సంతోషంగా ఉంచాలి అనే బిహేవియర్ కూడా మనం నేర్పించాలి. సో అప్పుడే డెఫినెట్ గా మనం విల్ గెట్ ద సొసైటీ విచ్ వి వాంట్. సో అమ్మాయిని వేధించే వాళ్ళు కానీ, అదర్వైజ్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ, దే ఆర్ నాట్ ఏలియన్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ us. సో అమ్మాయి బాల్య వివాహం చేస్తున్నారు అంటే ఎవరు చేస్తున్నారు? పేరెంట్స్. ఎవరిని నమ్మి ఆమె ఇక్కడికి వచ్చిందో, ఎవరి ఆసరాలో అమ్మాయి ఉంటుందో, సో ఎవరిని చాలా ఎక్కువగా నమ్ముతుందో వాళ్ళే కదా చేస్తున్నారు, బట్ నాట్ ద అవుట్ సైడర్స్. అమ్మాయిని బై ఫోర్స్ గా తీసుకెళ్ళిపోయి ఎవరైనా పెళ్లి చేస్తున్నారా? లేదు. చదువు ఎవరు ఆపేస్తున్నారు? పేరెంట్స్. స్కూల్స్ లేవా? చాలా ఉన్నాయి. గర్ల్ చైల్డ్ కి ఫ్రెండ్లీగా ఉండే స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ చూస్తే గర్ల్ కి ఏం కావాలో అలానే టాయిలెట్స్ కట్టారు. ఇప్పుడు నాడు నేడులో టాయిలెట్ కట్టేటప్పుడు కూడా ఫేసింగ్, డోర్ ఫేసింగ్ అనేది బయటకు ఉండకూడదు అని, టు ప్రొటెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ గర్ల్ చైల్డ్. అంత మైన్యూట్ గా ఆలోచించి గవర్నమెంట్ అన్ని కార్యక్రమాలు చేస్తుంది. కానీ చదువు ఎవరు ఆపించేస్తున్నారు? పేరెంట్స్. అమ్మాయి వస్తుంది, వచ్చి నాకు రోజు ట్యూషన్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ వస్తున్నప్పుడు ఎవరో ఒకరు చిరాయిస్తున్నారు అని చెప్తే ఎంతమంది పేరెంట్స్ ఓకే విల్ లాంచ్ ఏ కంప్లైంట్ అంటారు? నువ్వు ఆ టైంకి వెళ్ళొద్దు అనేవాళ్ళు ఎంతమంది? సో అంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ దాని గురించి ఆలోచిస్తున్నాం. నో పేరెంట్, అది మదర్ కానీ అదర్వైజ్ ఫాదర్ కానీ, అమ్మాయికి క్వశ్చన్ చేయడం అనేది మనం అలవాటు చేయాలి. అమ్మాయికి క్వశ్చన్ చేయడం అలవాటు చేసిన, అమ్మాయి క్వశ్చన్ చేసిన మన ఇంట్లో అందరూ ఏమంటారు? ఎదురు మాట్లాడుతుంది, ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయని. సో అమ్మాయి తనకి నిజంగా కష్టం అయినప్పుడు సడన్ గా క్వశ్చన్ చేయాల్సిన సర్కమ్స్టాన్సెస్ వస్తే ఎలా చేస్తుంది? సో చిన్నప్పటి నుంచి అది నేర్పించాలి. అదే అబ్బాయికి క్వశ్చన్ చేయడమే నేర్పిస్తాం. నువ్వెందుకు అడగలేదు, నువ్వెందుకు వచ్చేస్తావు? సో అమ్మాయి అడగకూడదు, సో అబ్బాయి అడగాలి. అమ్మాయి ఏడవాలి, అబ్బాయి ఏడవకూడదు. ఏంట్రా నువ్వు అమ్మాయిలా ఏడుస్తున్నావు అంటావు, అవునా కదా? ఏంటి అమ్మాయిలా ఏడవాలా? సో అందరూ నవ్వుతున్నారు కానీ ఇది మన సిస్టమ్ లో ఉంది. సో మనం ఎవ్రీడే చాలా చూస్తూ ఉంటుంటాం న్యూస్ పేపర్ లో అన్నిట్లో. ఒక అమ్మాయికి హాని జరిగింది అని అంటే చాలా వరకు ఎవరి వల్ల? ఇంట్లోని తెలిసిన వాళ్ళ వల్ల. ఎవరో ఒక చాలా రేర్, ఒక 10% కేసే అవుట్ సైడర్స్. సో మన అమ్మాయిని మనమే చక్కగా పెంచుకోవాలి. మన అమ్మాయికి కావాల్సిన రీతిలో మనమే వాట్ వీ కెన్ సే హ్యాబిటేట్ ని క్రియేట్ చేయాలి. సో బాల్య వివాహాల గురించి కానీ మాట్లాడాలి అంటే నేను స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మదర్. ఏ మదర్ కూడా ఆ అమ్మాయిని నేను బాల్య వివాహం చెయ్యను అని ఆమె ప్రతిజ్ఞ చేయాలి. చట్టాలు ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి, బాల్య వివాహాలు ఆపేస్తూ ఉంటుంటారు. అంగన్వాడీ టీచర్స్, తర్వాత సూపర్వైజర్స్, సిడిపిఓస్ వెళ్ళి ఆ తర్వాత ఊర్లో ఏమవుతుంది అందరికీ తెలిసిన విషయమే. అంగన్వాడీ టీచర్ మీద అందరూ ఫైటింగ్ వస్తారు, మీరా నా సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చారు, మాకు తెలియదా అని అంటారు. సో ఒక అమ్మాయికి మంచి చేయాలి అనుకునేది కూడా అంత పెద్ద ప్రహసనం. సో ఒక తల్లిగా ఫస్ట్ షీ షుడ్ నో దట్ వాట్ షుడ్ బి డన్ టు హర్ చైల్డ్.
ఇప్పుడు మీ అందరినీ కూర్చోబెట్టారు అని అంటే చేయొద్దు అని చెప్పడం. సో ఇది ఎవరో ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాదు. అయితే ఈ బాల్య వివాహాల గురించి ఇంకొంత ఆలోచిస్తే ఎందుకు బాల్య వివాహాలు చేద్దాం అనుకుంటున్నారు? మదర్ చేద్దామని అనుకున్నా, ఫాదర్ చేద్దాం అనుకున్నా, ఫ్యామిలీ చేద్దాం అనుకున్నా, ఆ సర్కమ్స్టాన్సెస్ ఎందుకు వచ్చాయి అని. మొదటిది ఫైనాన్షియల్ ఇబ్బందులు. ఫైనాన్షియల్ ఇబ్బందులు చాలా వరకు ఓవర్కమ్ చేశారు. సెకండ్, నాట్ అవైలబిలిటీ ఆఫ్ సేఫ్ ఎన్వైరన్మెంట్. సో అమ్మాయికి పెళ్లి చేసేస్తే భర్త దగ్గర ఉంటుంది, అదర్వైజ్ అమ్మాయిని చాలా వాల్యుబుల్ థింగ్ లాగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇఫ్ ద సొసైటీ ఈస్ వెరీ కన్డ్యూసివ్ ఫర్ హర్, అలా పేరెంట్స్ నమ్మినప్పుడు ఖచ్చితంగా ఈ బాల్య వివాహాల నెంబర్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 లో అమ్మాయిలు అందరూ ఇంట్లో ఉన్నారు. అమ్మాయిలు కాదు, అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఉన్నారు. సో PD ICDS తను ఎప్పుడు వచ్చి చెప్తా ఉంటారు, మేడం స్కూల్స్ ఓపెన్ చేసేయాలి మేడం, లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో అమ్మాయిని ఇంట్లో పెట్టాలి, అమ్మాయిని చాలా ప్రొటెక్టివ్ గా చూసుకోవాలి, అందరి నుంచి కాపాడాలి. సో దానికన్నా పెళ్లి చేసేస్తే సో అమ్మాయి మెడలో ఎప్పుడైతే మంగళసూత్రం ఉంటుందో అందరు చూసే విధానం అనేది మారుతుంది అని పేరెంట్స్ అనుకుంటున్నారు. సో ఆ చూసే విధానంలో కూడా మార్పు రావాలి. సో అమ్మాయిని చదివించడానికి అందరూ ముందుకు వస్తారు, అమ్మాయిని ఉద్యోగాన్ని పంపించడానికి అందరూ ముందుకు వస్తారు. కానీ ఓన్లీ వన్ కండిషన్, ఇట్ షుడ్ బి సేఫ్ టు హర్. సో ఆ సేఫ్ ఎన్వైరన్మెంట్ రావాలి అంటే అది ఒక్కరి బాధ్యత కాదు, అందరిది. బయట వాళ్ళది, మనది. ఫ్యామిలీలో మన ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా పెంచుతామో అంతే జాగ్రత్తగా అబ్బాయిని కూడా మోరల్ వాల్యూస్ నేర్పించడంలో చెప్పాలి. సో ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం సరికాదు అని చిన్నప్పటి నుంచే చెప్పాలి. సో ఈ ఎన్వైరన్మెంట్ మారినప్పుడు బాల్య వివాహాలు ఉండవు, డొమెస్టిక్ వైలెన్స్ ఉండదు, తర్వాత గర్ల్ చైల్డ్ రాకుండా అబార్షన్స్ కూడా ఉండవు. సో ఎవ్రీబడి విల్ వెల్కమ్ ద గర్ల్ చైల్డ్. కానీ ఇప్పుడు గర్ల్ చైల్డ్ గురించి చూస్తూ ఉంటే మనకు అన్ని సమస్యలే గుర్తు వస్తాయి. అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు డౌరీ ఇవ్వాలి, తర్వాత కూడా డొమెస్టిక్ వైలెన్స్ లేకుండా ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి, తర్వాత వాళ్ళకి ఇయర్లీ గిఫ్ట్స్ ఇస్తూ సాటిస్ఫై చేయాలి. అవునా? ఇవన్నీ లేకపోతే హ్యాపీగా ఉంటారు కదా. సో ఇఫ్ దేర్ ఇస్ నో డౌరీ సిస్టమ్, ఇఫ్ దేర్ ఇస్ నో క్రైమ్ అగైన్స్ట్ ద గర్ల్, ఇఫ్ ఆల్వేస్ ద ఈక్వల్ ఎంకరేజ్మెంట్, ఇవన్నీ ఉంటే డెఫినెట్ గా ఇది వ్యవస్థ అనేది బాగుపడుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మాట్లాడేదానికన్నా అందరం కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కి కట్టుబడి ఉంటాము, అది మన ఇంట్లోనే స్టార్ట్ చేస్తాము అని ఒక స్ట్రాంగ్ విల్ గా ఉంటే డెఫినెట్ గా మనం కలల కన్నా ఈక్వల్ సొసైటీ అనేది ఉంటుంది. సో ఇది ఈ సెన్సిటైజేషన్ అన్ని రంగాల్లో అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ లో, అలాగే ఆల్ ఏజ్ గ్రూప్స్ లో రావడానికి మనకి గవర్నమెంట్ అది కూడా మన ఆనరబుల్ సీఎం గారి అడ్వైస్ తో మనం 100 days మార్చ్ అనేది చేస్తున్నాం. సో ఆ మార్చ్ లో ఎవ్రీడే యాక్టివిటీస్ ఉంటాయి. సో యాక్టివిటీస్ లో ఆల్ సెక్టార్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ కూడా మనం కాల్ఫర్ చేసి వాళ్ళందరి వ్యూస్ తో మోర్ సెన్సిటైజేషన్ చేయాలని. ఇద్దరు కూడా అబ్బాయి అమ్మాయి కూడా క్లాస్ రూమ్ లో తాళి కట్టేసి ఫెయిల్ అయిపోయింది అనేటువంటి పద్ధతిలో వాళ్ళు వ్యవహరించినటువంటిది ఒకసారి షాకింగ్ గురి చేసింది. అంటే బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి మనకు తెలుసు. కానీ చివరికి క్లాస్ రూమ్ లో కూడా తాళి కట్టేసి స్థాయికి ఇవాళ పెళ్లిళ్ళు అనేటటువంటివి ఆ పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు కండిషన్స్ ఎలా ఉంటాయి అనేటటువంటిది మనందరికీ కూడా తెలుసు. ఇవాళ ఎందుకు చైల్డ్ మ్యారేజ్ దీనికి సంబంధించినటువంటి ఒక దాన్ని నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొచ్చాము. చాలా మంది కొన్ని కుటుంబాల్లో అంటూ ఉంటారు, మాకు పెళ్ళవలేదా, మాకు 12 ఏళ్ళకి పెళ్ళవలేదా, 13 ఏళ్ళకి పెళ్ళవలేదా. మా పెద్దవాళ్ళందరూ ఒక కాలంలో IAS పెళ్లి జరిగింది, నిజమే. దాని ఇంపాక్ట్స్ అన్ని చూసిన తర్వాతనే ఒక ఆడపిల్లకి ఒక సర్టన్ ఏజ్ ఉండాలి, పెళ్లికి సిద్ధం కావాలని అంటే అనేటటువంటి దాంతోనే 18 ఏళ్ల వయసు అనేటటువంటి ప్రభుత్వం నిర్ధారించింది. దానికి సంబంధించినటువంటి చట్టం చేసింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇందాక జేసీ గారు చెప్పినట్లు తెలియదు ఎవరు లేదు. కానీ చాలా
కండిషన్స్ మీద ఆధారపడి ఈ రోజున జరుగుతున్నాయి. ఇందాక ఒక పాస్టర్ గారు చెప్పారు, లవ్ అఫైర్స్, ప్రేమ పేరుతోటి రకరకాల విషయాలు జరుగుతున్నాయి ఈ రోజున, స్కూల్ ఏజ్ లోనే జరుగుతున్నాయి. దీని నుంచి బయటపడాలని కొంతమంది పేరెంట్స్ తొందరపడుతున్నారు, పెళ్లి చేసేస్తే పని అయిపోతుంది అనేటటువంటి తొందరపడుతున్నారు. రెండు తమ బంధువులకి ఇచ్చేసి చేసేస్తే మళ్ళీ బయట ఎవరిని ప్రేమించకుండా ఉంటారు అనేటటువంటిది ఒక రీజన్. ఇంకా తర్వాత ఒక రకమైనటువంటి ఎకనామిక్ కండిషన్స్ కొన్ని కమ్యూనిటీస్ లో, ప్రధానంగా ఇందాక క్వాజీ గారు మాట్లాడుతూ ఏ కండిషన్స్ లో మ్యారేజెస్ జరుగుతున్నాయి అనేటటువంటి ఆయన మాట్లాడారు. కారణాలు చాలా కనపడతాయి, కానీ మనం వాటన్నిటినీ అర్థం చేసుకుంటూనే దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేటటువంటి మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఐసిడిఎస్ లో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఉన్నారు, అంగన్వాడీ ఉన్నారు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇంకా బాధ్యత కలిగినటువంటి లీడర్స్ గా ఉన్నారు మీరు అందరూ కూడా. ఇప్పుడు మన టార్గెట్ కూడా ఈ మహిళా మార్చ్ అనేటటువంటి 100 days ప్రోగ్రామ్ పెట్టడంలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. దానికి చాలా ఫోకస్డ్ గా ఉన్నారు ఈ ప్రోగ్రామ్ మీద కూడా. దీనికి ప్రధానమైనటువంటి ఇది ఏంటంటే, మనం ఎక్కడైతే టచ్ చేస్తున్నామో ఒక విలేజ్ లెవెల్ దాకా మనం టచ్ చేస్తున్నాం ఎంఎస్కేల ద్వారా. ఇప్పుడు కొత్త నెట్వర్క్ గ్రామ వాలంటీర్స్ కావచ్చు, ఎంఎస్కే కావచ్చు. మన స్టేట్ లెవెల్లో ఒకటి అనుకుంటే విలేజ్ లెవెల్లో ఇంప్లిమెంట్ కావడానికి తగినటువంటి ఒక నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ ని ఈ రోజున ఒక సెన్సిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అడ్మినిస్ట్రేషన్ సైడ్ మాత్రమే కాకుండా ఇవాళ విలేజ్ సెక్రటేరియట్ అంటేనే ఆ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని కూడా అక్కడ పరిష్కారం కావాల్సినటువంటి ఒక సెక్రటేరియట్ గా దాన్ని రూపొందించారు. కాబట్టి ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి విషయం, అది అమ్మాయిలకు సంబంధించింది కావచ్చు, మైనర్ బాలికలకు సంబంధించింది కావచ్చు, తర్వాత మహిళలకు సంబంధించింది కావచ్చు, ఏ ఇష్యూ అయినా సరే ఆ విలేజ్ లెవెల్లో, ఆ వార్డు లెవెల్లో ఈ రోజున మన దృష్టికి రాగలిగి ఉండాలి, మనం ఒక మాట చెప్పగలిగి ఉండాలి, మనం ఒక పరిస్థితిని మార్చగలిగి ఉండాలి. అది ఇవాళ మనం చూడాల్సినటువంటి విషయం, మనం ఒక ప్రతిజ్ఞగా కానీ ఒక నిర్ణయంగా కానీ తీసుకోవాల్సినటువంటి విషయం. బాల్య వివాహాలు ఏ కండిషన్స్ లో జరుగుతున్నాయి అనేటటువంటి మనం పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి దగ్గర నుంచి కూడా ఆ కండిషన్స్ స్పెసిఫిక్ గా ఏమిటి అనేటటువంటి కూడా చూడాలి. ఇవాళ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ను కూడా ఇక్కడికి రమ్మనడానికి కారణం, ఇందాక మాట్లాడుతూ కొంతమంది ఈ క్వాజీలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్, అదేవిధంగా మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ లో జరిగేటటువంటి మ్యారేజ్ సంబంధించి వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. కనుక వెల్ఫేర్ ఆఫీసర్ ను కూడా ఒకసారి వినమనేటటువంటి దాంతో ఇక్కడ పిలిపించడం జరిగింది. కాబట్టి వితిన్ మనలో ఏం చేయాలి అనేటటువంటి ఒకటి ఆలోచించుకోవాలి, మనం పబ్లిక్ కు ఏం చెప్పాలి అనేటటువంటి ఒకటి ఆలోచించుకోవాలి. ఈరోజు చైల్డ్ మ్యారేజెస్ కు సంబంధించినటువంటి అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ చైల్డ్ మ్యారేజ్ అనేటటువంటి మనం ఈ రోజు థీమ్ తీసుకున్నాం. ఎందుకు నిజంగా ఇంత ప్రతి ఇంట్లో కూడా ఈ రోజున అమ్మాయిలు చదువుకుంటున్నారు, ఇంతకు ముందులా కాదు పరిస్థితి. అది ఒకళ్ళు కానీ ఇద్దరు పిల్లల్ని, ఆడపిల్లల్ని చాలా చదివిస్తున్నారు. కానీ 10th తర్వాత ఎందుకు మ్యారేజెస్ జరుగుతున్నాయి, ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేకపోతున్నారు అనేటటువంటిది మనం ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఒక కౌన్సిలింగ్ అనేటటువంటిది అవసరం అనేటటువంటి ఒక పార్ట్ కనపడుతుంది. పేరెంట్స్కి ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ పేరెంట్స్కి ఇవ్వాలి, అదేవిధంగా అమ్మాయికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వాలి, అబ్బాయికి ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. అక్కడ మనం కొంచెం మిస్ అవుతున్నాం. ఫ్యామిలీస్ ఈ రోజున కౌన్సిలింగ్ పార్ట్ నుంచి తప్పుకున్నారు. ఎవరికి వాళ్ళు, ఎవరు పరుగులు వాళ్ళు, ఎవరి ఇదిలో వాళ్ళు ఉంటున్నారు. ఇవాళ కాలేజీలకు స్కూల్ దగ్గరకు వచ్చాం, ఎడ్యుకేషన్ చదువు చెప్పడమే మా పని, మిగతా మోరల్ వాల్యూస్ చెప్పడం మా పని కాదన్నట్టుగా ఇక్కడ యంత్రాంగం తయారైంది. కనుక ఎక్కడ వాళ్ళకి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేటటువంటి కూడా చెప్పేటటువంటి కండిషన్ కూడా లేదు. బాయ్ ఫ్రెండ్ ఉండడమే గొప్ప, గర్ల్ ఫ్రెండ్ ఉండడమే గొప్ప అనేటటువంటి ఒక ట్రెండ్ లో ఈ రోజున అందరూ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఇది తప్పు, దీనివల్ల ఇట్లాంటి ఫలితాలు ఉంటాయని ఒక నిమిషము వాళ్ళని నిలబెట్టి ఆలోచింపజేసేటటువంటి సిస్టమ్, మెకానిజం కూడా మనం కోల్పోయాం. కనుకనే ఈ రోజున మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ అన్ని కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఉమెన్ ఫోకస్డ్ గా జరుగుతూ ఉన్నాయి. అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇలాగా చెప్పినట్లుగా జేసీ గారు చెప్పిన నాడు నేడులో కూడా గర్ల్ చైల్డ్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ విషయాలన్నింటినీ కూడా టచ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. మీరుగా ఎంఎస్కేలుగా లేకపోతే ఇంకా అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులుగా మీకు చాలా అవకాశం ఉంటుంది. కనుక మనం మొత్తం టోటల్ మనదే రోల్ అనేటటువంటి ముందు మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. మనం కీ రోల్ ప్లే చేసేటటువంటి వాళ్ళం అనేటటువంటిది దాన్ని ఆ వైపుగా మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా దీన్ని ట్రాకింగ్ ఇస్తే చాలా ఈజీ. మొదట్లో చాలా కష్టం అనిపిస్తుంది, ఇంతమందిని కన్విన్స్ అయ్యాలా, ఇంతమందికి చెప్పాలా, వాళ్ళ ఫ్యామిలీలో మనం దూరాలా,
వాళ్ళ ఇంటి విషయాలు మనం పరిష్కరించాలా అనేటటువంటి ఒక పెద్ద టాస్క్గా కనపడుతుంది. కానీ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత నిజంగా ఆ ఊరు మీకు ఒక నీరాజనం పడుతుంది. ఖచ్చితంగా ఒక గ్రామానికి మీరు వెలుగుగా ఖచ్చితంగా ఉంటారు. అది చాలా చాలా ఈజీ, అలాగే కొంచెం కష్టమైనటువంటి పని కూడా. కనుకని ఈ రోజు మనం 100 days ప్రోగ్రామ్ లో మైనర్ గర్ల్స్ దగ్గర నుంచి ప్రతి ఇష్యూ మీద ఏ విషయాలను మనం మాట్లాడాలి, ఏ విషయాలను ఆలోచించాలి, ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పాలి, అలాగే వాళ్ళని కూడా ఎట్లా ప్రాబ్లమ్స్ లో ఎట్లా వాళ్ళు ఏ హెల్ప్ లైన్స్ లేకపోతే ఎట్లా వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ముందుకు వచ్చేటట్టు చేయాలి, ఇవన్నీ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఈ 100 days లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం, ఇదంతా కూడా జరుగుతుంటుంది. కాకపోతే మనం వహించేటటువంటి పాత్ర ఏదైతే ఉందో దానికి ఒక బ్లూ ప్రింట్ గా కూడా ఈ 100 days లో విలేజ్ లెవెల్లో కూడా ఒక కమిటీ లాగా మండల్ లెవెల్, అదేవిధంగా డివిజన్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఇట్లా మనం కొన్ని కమిటీస్ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి మనం కొన్ని కమిటీస్ ఫామ్ చేస్తున్నాం. వీళ్ళు ఖచ్చితంగా ఎంఎస్కేల దాకా ఈ సిస్టమ్ అనేటటువంటిది చేరుతూ రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ ఉంటే చాలా ఇష్యూస్ మనం టచ్ చేయగలుగుతాం, పరిష్కరించగలుగుతాం. ఈ మొత్తం దీంట్లో ఇవాళ అనేక 3 మతాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా వచ్చిన్నారు. ఖచ్చితంగా వాళ్ళ అవసరం కూడా ఇవాళ ఉంది. కేవలం బాల్య వివాహాలు నిరోధించడం మాత్రమే కాదు, ఇందాక ఎండోమెంట్ కమిషనర్ గారు చెప్పారు. ఇవాళ మహిళా కమిషన్ గత సంవత్సర కాలంగా పెట్టినటువంటి ఒక కృషి ఎఫర్ట్ వల్ల కొంచెం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో నోటీస్ బోర్డులు పెట్టడం, పలానా వయసుకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతాయి అనేటటువంటి చూడడం, అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఆధారంగా ఏజ్ ని చెక్ చేయడం, ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటి జరిగింది. అదేవిధంగా అదొక్కటే కాకుండా అసలు కొన్ని విషయాల్లో కౌన్సిలింగ్ అనేటటువంటిది మత సంస్థల నుంచి కూడా అవసరమైనటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. అంటే మనం చెప్తే ఎవరింటారులే అనేటటువంటి దాని నుంచి వాళ్ళు కూడా తిరస్కరిస్తున్నారు అనేటటువంటి పద్ధతిలో చెప్పడం లేదు. కానీ ఇవాళ కౌన్సిలింగ్ అనేటటువంటిది ప్రతి స్టేజ్ నుంచి కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కౌన్సిలింగ్ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ అయిపోయింది. అందులో మత సంస్థల పెద్దలు తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనపడుతుంది. అదేవిధంగా ఇవాళ మీకు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళు ఒక కౌన్సిలర్ గా తయారవుతా తప్పదు. ప్రతి ఇంటికి ప్రతికి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా ఎట్లా ఆలోచించాలి, ప్రాబ్లం వస్తే కనీసం ఓపెన్ అవ్వండి, చెప్పండి అనేటటువంటిది కూడా జరగాలి. ఈ రోజు మన స్పందన ఫిర్యాదులు కావచ్చు, లేకపోతే ఇతరకు సంబంధించినటువంటి చాలా విషయాలు గ్రామ వాలంటీర్ల ద్వారా, అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి సెక్రటేరియట్ స్టాఫ్ ద్వారా వెలుగులోకి వస్తున్నాయి చాలా విషయాలు. ఇంతకు ముందు అంటే మనకి న్యాయం జరగదు అనేటటువంటి ఒక సమస్యతో ఒక బాధతోటి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఇదే గుంటూరులో 2-3 ఏళ్ల క్రితం జరిగినటువంటి కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి సైబర్ క్రైమ్స్ సంబంధించి బ్లాక్ మెయిల్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ ముందు కంప్లైంట్ చేయడానికి ముందుకు వచ్చారంటే ఏదో ఇక్కడ ఒక న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం కలగడం. వెంటనే ఉమెన్ కి సంబంధించినటువంటి ఏ కేసు అయినా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్ కావచ్చు, చాలా వెంటనే రియాక్ట్ అవుతున్నాయి, ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తున్నారు. వీలైతే వారంలో ఛార్జ్ షీట్లు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒక సీరియస్ అట్మాస్ఫియర్ అనేటటువంటి నెమ్మదిగా తీసుకొస్తున్నాం. ఒక రాత్రిలో ఏమి మారిపోతుంది అనేటటువంటి కాదు, కానీ ఒక చేంజ్ అనేటటువంటి ఆ వైపుగా మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొత్తం యంత్రాంగం ఆ వైపు దృష్టి సారిస్తూ ఉన్నప్పుడు మనంగా ఇక్కడ ఎంఎస్కేలుగా లేకపోతే ఇంకా అనేక మంది మహిళా ఆఫీసర్లుగా లేకపోతే బాధ్యత కలిగినటువంటి పొజిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళగా మనం దీన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ 100 days లో ఒక ప్రయత్నం చేస్తే ఆ తర్వాత మళ్ళీ మనం ఒక ఆర్గనైజ్డ్ గా చేసుకోవడానికి వీలవుతుంది అనేటటువంటి దీంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేటటువంటిది నిజంగా చాలా దురదృష్టకరం. ఈ పరిస్థితిలో కూడా ఇంత చదువుకుంటున్నటువంటి అమ్మాయిలు చదువుకుంటున్నటువంటి ఏ స్టేజ్ లో కూడా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అంటే కారణాలు ఏమైనప్పటికీ కూడా మనం దీన్ని మార్చకపోతే చాలా దుష్పరిణామాలు ఎదురవుతాయి. చట్టాన్ని గౌరవించేటటువంటి పరిస్థితి మనకి లేనప్పుడు సమాజం అది అభివృద్ధి చెందినట్టుగా మనం ఎవరూ కూడా అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో పెద్ద లోపం కనపడుతోంది. దీనికి సంబంధించినటువంటి రూట్స్ లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మాయిలకు కూడా ఇవ్వాలి కౌన్సిలింగ్. మీరు కెరీర్ మీద దృష్టి పెట్టండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. పెళ్లికి లేకపోతే ఇతర అనేక వ్యవహారాలకి లైఫ్ చాలా ఉంటుంది. కనీసం ఒక 14 ఏళ్ళు 13 ఏళ్లలో ప్రేమలో పడాల్సినటువంటి అవసరం ఏంటనేటటువంటి మన అమ్మాయిలకి గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా కూడా కొంత చైల్డ్ మ్యారేజెస్ ని ఆపేటటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక టార్చ్ లైట్ గా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇంకా మంచిగా ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి గుంటూరు జిల్లా ఉన్నతాధికారికి ఐసిడిఎస్ పిడి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. డాక్టర్ శ్రీమతి గుంటూరు జిల్లా గారు
కేరళంలో వైద్యరంగం ప్రోత్సహించాలని అందించారు. మీరు చిన్నతనంలోనే బాల్యంలో జరిగినప్పటికీ మీరు నిరుత్సాహపడక మీరు బతకాలని ముందుగా సాంకేతికవాడి తోడ్పాటు పెడుతున్నావా లేదా నిరోధించడంలో తమ మంచి కృషి చేస్తూ అందరికీ అవగాహన నిర్వహిస్తూ ఆ క్లినిక్ ద్వారా ఎంతో మంది స్త్రీలకు ఆడపిల్లలకు ఎంతో సేవలు అందిస్తున్నారు. బాల్య వివాహంలో కూడా ఆ కౌన్సిలింగ్ చేయడంలో వాళ్ళను గుర్తించిన కార్యక్రమాల ద్వారా బాల్య వివాహాల నిరోధం మేరకు శ్రీమతి ఎం సత్యవాణి గారు. నెక్స్ట్ రాహుల్ సంజీవ్ కుమార్ గారు.